ఈ మధ్య కాలంలో ఇంత బ్యూటిఫుల్ గా ఇంత డీసెంట్ గా మూవీ అయితే నేను చూడలేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ 35, డైరెక్టెడ్ బై నందకిషోర్, స్టారింగ్ బై నివేతా థామస్, ప్రియదర్శి, అరుణ్ దేవ్, విశ్వదేవ్. ఇది ఒక ఫ్యామిలీ కిడ్స్ డ్రామా మూవీ. కథ విషయానికి వచ్చేసినట్లయితే ఒక అమ్మ, ఒక నాన్న, ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. సో అందులో పెద్ద అబ్బాయికి మాత్రం మ్యాథమెటిక్స్ అంటే అస్సలు పడదు. అందులో ఒక ప్రాబ్లం వస్తుంది. మరి 35 మార్క్స్ అయితే తెచ్చుకొని పాస్ అవ్వాలి. సో మరి మొత్తానికి ఏం జరిగింది అనేది మీరు థియేటర్లో చూస్తారు. ఈ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే నెగిటివ్ ఒకటే ఉంది. పాజిటివ్స్ మనం లేటర్ డిస్కస్ చేద్దాం. మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీలో నాకు ఒకటే నెగిటివ్ అనిపించింది. సో ఓవరాల్గా మూవీ చూసుకున్నట్లయితే అందులో అంత బాగానే అనిపిస్తుంది. ఎక్కడో మధ్యలో మనకి స్లో నరేషన్, అంటే కొద్దిగా స్లో అయిందేమో అని అనిపించే టైంకి మళ్ళీ ఆ పిల్లోడు అతను మాట్లాడే విధానము అదంతా మనకు మంచిగా అనిపిస్తుంది. బట్ ఎక్కడో మనకి ల్యాగ్ అవుతున్నట్టు, స్లో అవుతున్నట్టు, స్లో నరేషన్ వస్తున్నట్టు, సో ఎక్కడో కొద్దిగా ల్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మూవీ ఫస్ట్ వచ్చేసి నివేతా థామస్ అండ్ వాళ్ళ పెద్ద అబ్బాయిగా చేసిన ఆ పిల్లోడి క్యారెక్టర్, వీళ్ళిద్దరికైతే అవార్డు ఇచ్చినా తప్పులేదు అనిపించింది. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటా ఉంటే స్క్రీన్ మొత్తము స్టార్టింగ్ నుంచి మనకి ఎండ్ వరకు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఆ మదర్ అండ్ సన్ బాండింగ్ కానీ, అండ్ ఇంటర్వెల్ సీన్లో వచ్చే ఎమోషన్ కానీ, క్లైమాక్స్ సీన్లో వచ్చే ముఖ్యంగా నివేదిత థామస్ గారు పెద్ద పెద్ద డైలాగ్ని ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు. అండ్ ఆ చిన్నపిల్లడు కూడా ఏమాత్రం ఆ డైలాగులు కానీ, వాళ్ళ చిన్నపిల్లలతో ఆయన నడుచుకునే విధానం కానీ, అండ్ మనకి ఏదో ఎమోషన్ అనే కాకుండా ఫన్ యాంగిల్ అనేది, ఫన్ ఎలిమెంట్ అనేది చాలా ఉంది. కామెడీ సీన్స్ చాలా ఉన్నాయి. అండ్ మనం ముఖ్యంగా రిలేటబుల్ అవుతాము మన ఓల్డెన్ డేస్కి, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి. అండ్ ఇవే కాకుండా ఒక సినిమాకి ఎన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నా కానీ ఆ మూవీకి ఒక నెగిటివ్ వేవ్, అంటే ఒక నెగిటివ్ పర్సన్ ఆయన పండించే ఆ యాక్టింగ్ కరెక్ట్గా ఉంటే మాత్రము నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అది మాత్రము కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసింది ప్రియదర్శి అనే ఈ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ప్రియదర్శి గారు ఇందులో ఒక టీచర్ రోల్ చేయడం జరిగింది. మనకి ట్రైలర్లోనే చూపిస్తారు, ఈ స్పాయిలర్ అలర్ట్ ఏం కాదు. సో అతనికి ఇచ్చిన రోలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మూవీ చూసినంతసేపు ఈ నెగిటివ్ క్యారెక్టర్ అంటే మరీ పూర్తిగా నెగిటివ్ కాదు. సో ఆయన చేసిన రోల్ అలాంటిది. సో చూసినంతసేపు ఆయన రోల్ని కూడా మనం ఎంజాయ్ చేసే మనకి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మూవీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫన్ ఎలిమెంట్స్ కోసం, అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం, నివేదిత థామస్ యాక్టింగ్ కోసం, అండ్ ఆ పిల్లడ్ యాక్టింగ్ కోసం, ప్రియదర్శి నెగిటివ్ వేవ్ అది చూడడానికి మాత్రము ఇవన్నీ మనం ఎంజాయ్ చేయడానికి మనకి ఎక్కువగా ఉన్నాయి ఎలిమెంట్స్. సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందరికీ రికమెండబుల్ మూవీ, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేసే మూవీ. సో ఇదండి ఈరోజు మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ అప్డేట్స్ తోటి మీ ముంగటికి వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.